సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డి.కే. బాలాజీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డి.కే. బాలాజీ ప్రారంభించారు. నగరంలోని 27వ డివిజన్లో నూరి పర్వీన్ అనే దివ్యాంగురాలకి 15,000 రూపాయల పెన్షన్ ఈ సందర్భంగా వారు అందజేశారు. 2021 వరకు ఆమెకు పెన్షన్ అందేదని, తర్వాత గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆమెకు పెన్షన్ నిలుపుదల చేసిందని మంత్రి రవీంద్ర ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నూరి పర్వీన్ విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లగా పార్టీ పరంగా నెలకు 3,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు ఆమెకు అందజేయడం జరిగిందని ఆయన వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 1,000 రూపాయల పెంపుతో పాటు 2 నెలల బకాయి పెన్షన్లు కూడా లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, టీడీపీ నాయకులు ఎం బాబా ప్రసాద్, జనసేన నాయకులు బండి రామకృష్ణ, కార్పొరేటర్ చిత్తజల్లు రాము తదితరులు పాల్గొన్నారు. షేక్ సీమా పర్వీన్ మరి దాదాపు 22 సంవత్సరాలు 2008 నుంచి మరి ఆ పాపకి, ఎందుకంటే 100% డిజేబుల్, అసలు ఏ పని కూడా మంచం మీద, టోటల్ మంచం మీదే. ఆ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవ చేయటమే, స్నానం చేయటం కానీ, వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, మొత్తం తల్లిదండ్రులు ఇద్దరు కూడా దానికే పరిమితమయ్యారు. వాళ్ళు కూడా ఏజ్డ్, బాగా పెద్ద వయసు, వాళ్ళ పనులే వాళ్ళు చేసుకోలేక వాళ్ళిద్దరూ కూడా మరి ఇబ్బంది పడుతూ ఉంటే మరి 2021 వరకు పెన్షన్ వచ్చింది. 2021 నుంచి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి పెన్షన్ నిలుపుదల చేశారు. మరి అనేక సార్లు సచివాలయాల చుట్టూ మరి గ్రీవెన్స్లో కూడా ఇచ్చి అనేక సార్లు చెప్పినా కూడా కనీసం ఎవరు పట్టించుకోవాలి. కేవలం ఒక కక్ష సాధింపుగా జరిగినటువంటి పరిస్థితి. కనీసం మానవతా దృక్పథంతో కూడా వాళ్ళ పరిస్థితి చూసి కూడా జాలి కలగనటువంటి పరిస్థితి ఇవాళ మరి గతంలో జరిగిందని చాలా బాధ కలుగుతోంది. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చినప్పుడు నవంబర్లో మరి అందరూ ఆ పాపను కూడా తీసుకుని మీటింగ్ దగ్గర రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సెల్ఫీ కూడా దిగి ఇలాంటి వారికి కూడా మీరు పెన్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి చాలా బాధ చెంది ఇమ్మీడియట్గా పాపకి ఆర్థిక సహాయం చేసి ప్రతి నెల కూడా పార్టీ పరంగా మరి రాము గారు కానీ మేము కానీ అందరం కలిసి ప్రతి నెల 3,000 కాడికి పాపకి ఇస్తూ రావడం జరిగింది గతంలో. ఇవాళ ప్లస్ ఈ నెల ఇచ్చే 4,000 కలిపి 7,000 రూపాయలు ఇవాళ 65 లక్షల మందికి రాష్ట్రంలో అందించడం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. గతంలో 3,000 రూపాయలు లెక్క పెట్టుకుంటే దాదాపు 1,200 కోట్లు అయ్యేది. ఇవాళ 2,100 కోట్లు ప్రతి నెల పెన్షన్దారులకు 1వ తారీఖు తీసుకెళ్ళి ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే దివ్యాంగులకి 3,000 ఇచ్చే పెన్షన్ని 6,000 రూపాయలు చేయటం, పూర్తిగా 100% డిజేబుల్ ఎవరైతే ఇప్పుడు పాపం చేసామో అలా 100% డిజేబుల్ ఉంటే 15,000 రూపాయలు. ఎందుకంటే మేము కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మనం అందరం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి 100% డిజేబుల్ ఉంటే వాళ్ళు ఏమీ చేసుకోలేరు. వాళ్ళకి అటెండర్స్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ తోబుట్టులు ఉన్నా వాళ్ళు పనికి వెళ్ళారు కాబట్టి మరి ఖచ్చితంగా వాళ్ళకు కూడా కలిపి ఇవ్వాలి కాబట్టి 15,000 రూపాయలు మెడిసిన్స్కి కానీ అన్నీ ఎక్కువ అవుతాయి వాళ్ళకండి. 15,000 రూపాయలు ఇవ్వడం అనేది నిజంగా ఎన్ని జన్మలు ఎత్తి ఆయనకి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇదంతా కూడా కూటమిగా ఏర్పడి రాబోయే ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే పనిచేస్తుంది. మరి ఇప్పుడు దాకా ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచడం, వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు పెంచడం, పూర్తిగా వికలాంగులు అయితే 15,000 రూపాయలకు పెంచడం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బందర్ మీటింగ్లో ఈ పాపను చూసి ఆయన హృదయం ద్రవించిపోయి రాజకీయ వివక్షలు ఇటువంటి అంగవైకల్యం చెందిన పిల్లల మీద కూడా చూపించడం బాధాకరం అని చెప్పి ఆయన వారికి ప్రత్యేకంగా చెక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వరకు కూడా కొల్లు రవీంద్ర గారు, రాళ్ళకోట రాము గారు కూడా ఈ పేదవారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడుతూ వచ్చారు. ఇవాళ రోజున ఆ పాపకు 15,000 రూపాయలు ఇవ్వటం, ఇక కుటుంబానికి ఆ పాపకి ఏ డోకా లేకుండా కూడా ఆదుకోవడం జరిగింది. ఇవాళ వికలాంగులకే కాకుండా గీత కార్మికులకి, మత్స్యకారులకి, చేనేత కార్మికులకి వారికి కూడా 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారని మాటిచ్చి దాని ప్రకారం కూడా అమలు చేయడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం
ఈ కూటమి ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్లు కూడా మరి పేదల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ గతంలో ఈ రాష్ట్రం అంతా ఆర్థికంగా దివాళా తీసినా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవారికి మాత్రం లోటు రాకుండా వారికి ప్రతి నెల కూడా 1వ తారీఖున ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వం పేదవారికి పట్టెడన్నం పెట్టడం కోసమే ఇవాళ రోజున అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 26వ డివిజన్లో పెద్దలు గౌరవనీయులు మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, నారాయణరావు గారు, మరి జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం ప్రజలందరూ కూడా ఈ రోజున మరి ఇక్కడ ఒక ముస్లిం కుటుంబం పేదవాళ్ళు పుట్టుకతోనే ఒక చిన్న పిల్లలాగా అలాగే ఉండిపోయి 21 సంవత్సరం ఆ కుటుంబ పరిస్థితి చూస్తే ఎవరైనా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే. అలాంటి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఉమ్మడి కూటమిలో అలాంటి నిర్ణయాన్ని తీసుకొని మరి ఇవాళ పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల ముందు నుంచే 7,000 రూపాయలు ఇవ్వటం, అదే కాకుండా ఇవాళ మరి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి 10,000, అలాగే పూర్తిగా ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు నిజంగా ఎంత గొప్పగా ఆలోచించారో, ఆ ఆలోచనలో ఎంత మంచి పని జరుగుతుంది ఆ కుటుంబానికి అని ఆశించేప్పుడు అనుభవం గల వాళ్ళు, కష్టాలు తెలిసిన వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుందో మేము కళ్ళారా చూసాం. ప్రజలందరూ కూడా ఈ డబ్బుని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి, వేస్ట్ ఖర్చులు లేకుండా. మరి అలాగే పెద్దవాళ్ళకి సహకరించమని. జగన్మోహన్ రావు వచ్చేటప్పటి నుంచి ఆ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆపేశారండి. ఇప్పటి నుంచి రవి గారు, రాము గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటి నుంచి నాకు ఈ పాపకి చూసి కొత్త పింఛను వచ్చేటప్పటి నుంచి సంతోషంగా ఉన్నారండి. భార్య కాపురానికి రావడం లేదని మామకు చెందిన 5 వాహనాలను అల్లుడు తగలబెట్టిన ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదన్న ఆగ్రహంతో పిల్లనిచ్చిన మామకు చెందిన 5 వాహనాలను అల్లుడు తగలబెట్టాడు. మచిలీపట్నంలోని చిలకలపూడి స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ పుట్టింటికి రాగా తన భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు అత్తింటి వారిని అల్లుడు కోరారు. భార్య కాపురానికి రాకపోవడంతో వాహనాలకు నిప్పు పెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈడేపల్లికి చెందిన గండికోట శ్యాంప్రసాద్ తన అల్లుడు దాసరి శబరినాథ్ ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా పేరు శ్యాంప్రసాద్ అండి. ఈడేపల్లి, ఇది జోడుగుళ్ళు వెనక రోడ్డు అంటారు దీన్ని. రాత్రి 1:30 ఆ టైంలో పెద్ద మంటలు వచ్చేసేసి బాగా పెద్ద మంటలు వస్తూ ఉంటే నాకు లోపలికి బాగా వినపడుతున్నాయి. వచ్చేటప్పుడు చూసేటప్పటికల్లా పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. నేను ఆపుదామని చెప్పి చాలా ప్రయత్నం చేసి తీసేపటి నాకు మొహం కూడా కొద్దిగా కాలింది. కొద్దిగా ఇతను అంటించింది మా అల్లుడేనండి. అతనికి ఈ గంజాయి అలవాటు ఉంది. అంతకుముందు నాకు తెలియదండి. మాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు టార్చర్లు పెడతాను ఉంటే మా అమ్మాయి సర్దుకుపోయి చెప్పట్లేదు మాకు సరిగ్గా ఏం చెప్పట్లేదు. సరిగా చెప్పకపోతే ఏంటమ్మా అంటే ఇట్లా ఉద్యోగం అసలు ఏం పని చేయని అంటున్నాడు. మామూలుగా దీనికి అలవాటు పడిపోయాడు, బాగా గంజాయికి వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే నేను పని చేయమన్నందుకు నన్ను టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి మా అమ్మాయి చాలాసార్లు నా దగ్గర బాధపడింది. సరే ఎట్లా కాదమ్మా, నువ్వు హైదరాబాదు నిన్ను పీజీలో జాయిన్ చేస్తాను, 4 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, అక్కడ ట్రైనింగ్ తీసుకో, ట్రైనింగ్ తీసుకున్నాక ఏదో ఒక ఉద్యోగం అక్కడ వస్తుంది నీకు. అతను పని చేసినా పని చేయకపోయినా నువ్వన్నా పోషించుకోవచ్చమ్మా, మరి సర్దుకుపోవాలమ్మా అని చెప్పేసి మా అమ్మాయితో చాలాసార్లు చెప్పాను. చెప్తే ఇతను మొన్న వచ్చినప్పుడు నేను అన్నాను, నువ్వు ఉద్యోగం కనీసం ఏదో ఒక ఉద్యోగం చేసుకోవయ్యా, నువ్వు ఏం చేయకపోతే అసలు ఎట్లాగా అని చెప్పేసి కొద్దిగా గట్టిగా చెప్పామండి. చెప్పేటప్పటికల్లా ఇతను అది మనసులో పెట్టుకొని రాత్రి వచ్చేసి పెట్రోల్ పోసి బైకులు మూడు బైకులు తగలబెట్టేసాడు, ఇంటి మీద పోసాడు. మచిలీపట్నంలో ఈడేపల్లిలో నివాసం ఉంటున్న మన గండికోట శ్యాంప్రసాద్ అని ఆయన ఈరోజు ఉదయం 10:45 మా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ అల్లుడికి వాళ్ళ అమ్మాయికి ఉన్న మనస్పర్ధల కారణంగా రాత్రి సమయంలో వచ్చి వారి ఇంటి ముందు ఉన్న 3 బైకుల మీద పెట్రోల్ పోసి నిప్పెట్టుబడని, దానివల్ల 3 బైకులు మరి ఇంటి ముందు భాగం బాగా తగలబడిపోయిందని, ఆ తర్వాత వాళ్ళ రిలేషన్కి చెందిన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మరొక 2 బైకులను తగలబెట్టాడని ఇచ్చిన రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో ముద్దాయి పేరు దాసరి శబరినాథ్,
అతను పెడన్లో ఉంటాడు. అతను చెడు వ్యసనాలకు అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. అలా అమ్మాయితో మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధల రీత్యా ఈ విధంగా నేరం చేసినట్లుగా. హింసకు గురైన మహిళలు బాలికలకు అవసరమైన సేవలు అందించేందుకు కోసం సఖీ కేంద్రం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సఖీ కేంద్రం గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా మహిళలు గాని బాలికలు గాని హింసకు గురైతే వెంటనే 181 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. బాలికలు స్త్రీలపై జరిగే హింసను ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఆపుదామని వారికి అండగా ఉండాలని సూచించారు. మచిలీపట్నంలోని పోర్టు రోడ్లో సఖీ కేంద్రం 1 స్టాప్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. అందులో హింసకు గురైన మహిళలు బాలికలకు 5 రోజుల పాటు వసతి సౌకర్యంతో పాటు వైద్య సేవలు, కౌన్సిలింగ్ సేవలు, పోలీస్ సహాయం, న్యాయ సహాయం అందిస్తామన్నారు. ఎవరైనా అవసరమైతే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 లేదా అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్లు 100 లేదా 112కు ఫోన్ చేసి వివరాలు తెలియచేయవచ్చన్నారు. ఫోన్ కాల్ అందిన వెంటనే బాధితులను అన్ని విధాలు ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓకే చంద్రశేఖరరావు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, ఆర్డీఓ ఎం వాణి తదితర అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పోస్టర్లు జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డయేరియా నివారణకు తగిన అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్టాప్ డయేరియా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోందన్నారు. అంగన్వాడీలు, పిహెచ్సిలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపట్టిన స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా డయేరియా నివారణ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జె గీతాబాయి, ఆర్డీఓ ఎం వాణి, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి టి శివప్రసాద్, జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, టీడీపీ నాయకులు కుంచే దుర్గాప్రసాద్, గోపు సత్యనారాయణ, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డయేరియా పైన జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు ఒక ప్రత్యేక డ్రైవ్ తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు పోతేపల్లి గ్రామంలో మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం. మరి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులందరూ కూడా రావడం జరిగింది. అలాగే నాయకులందరూ కూడా రావడం జరిగింది. ప్రధానంగా సీజన్ మారినప్పుడు వర్షాలు పడే ముందు సమ్మర్లో మొత్తం కూడా చెరువులు, కాలువలు మొత్తం కూడా మరి వాటర్ స్టాగ్నెట్ అయి ఉంటాయి, కొంత ఆగిపోయి ఉంటాయి. అలాగే కొన్ని చెత్త చెదారం, కొన్ని కళేబరాలు ఇవన్నీ కూడా చేరుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వాటర్ వదిలినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ వాటర్ కంటామినేషన్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే కొంత వాటర్ పొల్యూట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ వాటర్ని మనం డైరెక్ట్గా తీసుకుంటే మరి రకరకాలైనటువంటి జబ్బులు వచ్చి, ముఖ్యంగా డయేరియా అతిసార వ్యాధి వచ్చి మరి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వాంతులు, విరోచనాలు ఇలాంటివి వచ్చి నీరసించిపోయి మరి కొన్నిసార్లు ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు దీని మీద ఒక ప్రోగ్రాం తీసుకొని ఇమీడియట్గా అన్ని హాస్పిటల్స్లో, గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్లో, పిహెచ్సిలో, అర్బన్ హెల్త్ సెంటర్లో, అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైతే ఇంటింటికి కూడా అవసరమైన చోట మరి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, జింక్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలు కూడా, మనం కూడా దాని మీద ఒక అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటర్ని ఏదైతే వస్తుందో దాన్ని కాసి చల్లార్చి తాగడం వల్ల మన రాష్ట్రంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో పోతేపల్లి గ్రామంలో ఇదే క్యాంపెయిన్ లాంచ్ చేశాము. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఈసారి ఉద్దేశం ఏంటంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి డయేరియా రానట్టు అందరికీ కూడా అవగాహన కల్పించే ఒక కార్యక్రమం. ప్రతి సంవత్సరము 15 రోజులు మాత్రమే ఈ కార్యక్రమం జరిగేది. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 నెలలు ఈ యొక్క అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము.
దాంతోపాటు ఇప్పుడు మొత్తం జిల్లాలో ఎక్కడా కూడాను అతిసార రాకూడదు అనే దానికి అప్రమత్తంగా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టాము. సో ప్రతి ఒక్క ట్యాంక్ కూడా, వాటర్ ట్యాంక్ ని కూడా తరచూ శుభ్రపరిచినట్టు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర సిగ్నేచర్స్ తీసుకోమని చెప్పాము. క్లోరినేషన్ కూడా కరెక్ట్ గా చేయాలి అని చెప్పాము. ప్రతి పైప్ని కూడాను ఇంజనీరింగ్ అసిస్టెంట్ కమ్యూనిటీ సెక్రటరీ ద్వారా ఒకసారి పర్యవేక్షించి ఎక్కడ లీక్ ఏమైనా ఉంటే వెంటనే రీప్లేస్ చేసేదానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ అతిసారకు సంబంధించి ప్రజలకి చెప్పడం ఏమంటే, సో ఇది వాటర్ నుంచే వస్తుంది కనుక అందరూ కూడాను బాయిల్ వాటర్ నేనే చల్లార్చుకొని తాగాల్సి వస్తుంది. అదొకటి. మళ్ళీ మేము ఓఆర్ఎస్ ప్యాకెట్, జింక్ ప్యాకెట్స్ ని అన్ని అంగన్వాడీ సెంటర్స్ లో మళ్ళీ సెక్రటరేట్స్ లో అన్ని చోట్ల పెడుతున్నాము. సో దాన్ని కూడా ఎలా కలపాలి అనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రజలు కూడా కోఆపరేట్ చేసి అతిసార రానట్టు చేసేదానికి 1000 రూపాయలు పెంచిన పెన్షన్లు బకాయిలతో సహా చెల్లించడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని టీడీపీ, జనసేన నాయకులు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన 3 నెలల పెన్షన్ డబ్బుతో కలిపి 7,000 రూపాయలతో పాటు పెంచిన ఇతర పెన్షన్లు కూడా అధికారం చేపట్టిన మొదటి నెలలోనే అమలు చేయడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని టీడీపీ, జనసేన నాయకులు అన్నారు. 49వ డివిజన్ పరిధిలోని ఎస్టీ కాలనీలో వారు సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గనిపిశెట్టి గోపాల్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకుడు వడ్డీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇదివరకైతే జగన్ గారు మాకు 3,000 ఇచ్చేవాడు. ఇప్పుడైతే మన తెలుగుదేశం చంద్రన్న గెలిచినాక ఇప్పుడు మాకు 7,000 ఇచ్చారు. మళ్ళీ ఈయన అన్నగా మాకు ప్రతినిత్యం ఈయనే ఉండాలి. మాకు ఈయన చేసిన ఒక మేలు మాకు ఎన్నడూ మేము మర్చిపోము. చాలా మేలు మాకు చంద్రన్న చేసిన మేలు మర్చిపోము. ఇంకా మాకున్న బాధలన్నీ తీర్చడానికి మా అన్న ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండాలి. ప్రతినిత్యం ఈయనే మాకు అండగా నిలవాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున మాట ఇచ్చారో నెలకు 4,000 ఇస్తానని, మే, జూన్, జూలై కూడా ఈ 3 నెలలు కలిపి 7,000 ఇస్తానని మాట మీద నిలబడి ఇదివరకు మళ్ళీ 3,000 కూడా ఇవ్వటం కూడా 250 5 ఏళ్ళు పెంచి చివరికి ఇవ్వడం జరిగింది. మరి మాట ప్రకారం గవర్నమెంట్ వచ్చి 15 రోజులైనా కూడా ఏంటనేది ఎత్తుక్కోకుండా 7,000 పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి మా వార్డు తరపున సుబ్రహ్మణ్యం గారు, మేము అందరం కూడా, మా జనసేన ఇన్ఛార్జ్ గారు పేరున కూడా అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అధికారంలోకి వచ్చింది. ప్రతి పేదవాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కారణం ప్రతి పెన్షన్దారికి 7,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో చాలా ఆనందం చూస్తున్నాము. ఇది ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యపడింది. ఎలాగంటే గత ప్రభుత్వంలో 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు. అదే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోకి ఒకటేసారి అట్టా 1000 రూపాయలు పెంచి 3 నెలలుగా 3,000 ఇచ్చారు. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే ఈ యొక్క ఇన్ఛార్జి గోపాల్ గారు, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ప్రసాద్ గారు, చిరంజీవి గారు మొదలుగా కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకేసారి పెంచి అందచేయడంతో పేదల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకేసారి పెంచి అందచేయడంతో పేదల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఉదయాన్నే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వయంగా తమ ఇంటికి వచ్చి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం పట్ల పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. అవనిగడ్డలో దివ్యాంగ బాలిక నామన అనుషకు 15,000 రూపాయలు, పక్షవాత బాధితుడైన 60 ఏళ్ల వృద్ధురాలు చందన సులోచనకు 15,000 రూపాయలు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా లబ్ధిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అందజేశారు. గత ప్రభుత్వం మాదిరిగా పెంచుకుంటూ పోతామని మోసం చేసి 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు చేసేందుకు 5 ఏళ్ల సమయం తీసుకున్న తీరుకు భిన్నంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను ఒకేసారి పెంచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ చంద్రబాబు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాగ్దానం చేసిన ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచడం, ఈ పెంపుదల ఏప్రిల్ నెల నుంచి కూడా అమల్లోకి వస్తుందని చెప్పాం కనుక ఏప్రిల్, మే, జూన్లకి 3 నెలలకి 1,000 రూపాయల చొప్పున ఈ నెల 4,000, మొత్తం 7,000 రూపాయలు ఈ రోజున
పంపిణీ చేయటం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలకి పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే అనేక రకాల కిడ్నీ తదితర పక్షవాతం తదితర వ్యాధులతో మంచాన పడిన వారికి 15,000 రూపాయలు వాళ్ళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో 200 రూపాయల పెన్షన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2,000 రూపాయలు ఒకసారిగా చేయటం జరిగింది. అప్పుడు కానీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే 3,000 చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఉదయం ప్రారంభించారు. బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 7,000 రూపాయల చొప్పున పెన్షన్ను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 మేనిఫెస్టో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలు మరియు సూపర్ 6 ప్రవేశపెట్టిన నాటి నుంచి 1,000 రూపాయల చొప్పున పెంచుతూ 3 నెలలకు 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం సచివాలయ ఉద్యోగస్తులతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కూడా పాల్గొని పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పెడన నియోజకవర్గంలో సుమారు 23 కోట్ల రూపాయల పెన్షన్ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నట్లు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా మొదటి పండగ వాతావరణంలో ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మన గౌరవనీయులు శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారి చేతుల మీదుగా పెన్షన్ పెంచినటువంటి అమౌంట్ని లబ్ధిదారులకు ఇవ్వటం అనేది చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం. గతంలో 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని నూతన ప్రభుత్వం స్థాపించినటువంటి వెంటనే దానిని 4,000 చేయడమే కాకుండా గత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 కూడా పెంచి 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ నాయకులకు కూడా, మోడీ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన గౌరవ శాసనసభ్యులు మీకు. ఈరోజు నేను ఈ 6,000 పెన్షన్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం నాకు ఏ విధమైన పెన్షన్ పెంచలేదు, 1 రూపాయి కూడా పెంచలేదు. ఇప్పుడు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అజ్మీర్ బాబా సేవా సమాజం వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. అజ్మీర్ బాబా సేవా సమాజం వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకొని జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సర్కార్ తోటలోని వాసవి వృద్ధాశ్రమంలో వైజ్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సీనియర్ ఆప్థాల్మిక్ టెక్నీషియన్ సయ్యద్ పీర్ వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాస్ షుగర్, బీపీ పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో బాజీ, రాము, గణేష్, నితిన్, ఇస్మాయిల్, వీరరాఘవయ్య, షేర్ అలీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. వృద్ధులను ఆదరించండి, ఆశీస్సులు పొందండి. వైద్యో నారాయణో హరి. తల్లిదండ్రులు జన్మనిస్తారు, వైద్యులు పునర్జన్మనిస్తారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఎలాంటి ధనాపేక్షత లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవలందించే వైద్యులకు పాదాభివందనాలు. అలాంటి వైద్యులలో డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ ఒకరు. బిధన్ చంద్ర రాయ్ బెంగాల్లో 1 జూలై 1882లో జన్మించారు. మహాత్మా గాంధీ సూచనల మేర బెంగాల్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ఆయన ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూనే ప్రజలకు వైద్య సేవలు కూడా అందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సహాయం కోసము అనేక ప్రణాళికలు అమలుపరిచారు. ఆయన జన్మదినం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటాము. 1961లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. 1962లో మరణించారు. ఆయన పుట్టిన రోజైన జూలై 1 ఆ రోజే ఆయన అమరతిథి కావడం విశేషం. ఆయన తన సొంత ఇంటిని వైద్యశాలకు చెందేటట్లు వీలునామా రాశారు. మన దేశంలో వైద్యుల కొరత ఎక్కువగా ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. నేటి వైద్యులు బిధన్ చంద్ర రాయ్ను స్ఫూర్తిగా తీసుకొని మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రజలకు వైద్య సేవలు అందించాలి. ఇదే వారి యొక్క ఆధ్వర్యంలో నేను డాక్టర్ అడి శ్రీనివాస్, శ్రీతేజ హోమియో హాస్పిటల్, గంగానమ్మవారి గుడి వద్ద, మచిలీపట్నం. నేను హోమియోపతి ఫిజిషియన్ని. ఇవాళ పీర్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి వృద్ధ ఆశ్రమంలో విషజ్వరాలు సోకకుండా
అలాగే వృద్ధులకు వచ్చేటువంటి వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఈ యొక్క న్యాచురల్గా వచ్చేటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి సీజనల్గా వచ్చేటువంటి జబ్బులకు హోమియోపతి మందులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వృద్ధులకు బీపీలు చూడడం, షుగర్ టెస్టులు చేయించడం, షుగర్ పరీక్షలు చేయించడం, నేను దగ్గరుండి చేయడం, పర్యవేక్షించడం చేసి వారికి మందులు సలహాలు ఇస్తున్నాము. ఈ అవకాశం ఇప్పించిన వారికి ఇండియన్ ఆప్టికల్స్ వారికి అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఆయన తెలిపారు. నగరంలోని వివిధ డివిజన్లలో పెంచిన సామాజిక పెన్షన్లను కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి ఆయన పంపిణీ చేశారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టోలో పాదయాత్రలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లు సమయం తీసుకున్నారని మంత్రి రవీంద్ర ఎద్దేవా చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పెన్షన్ 1,000 రూపాయలకు పెంచి 4,000 రూపాయలు చేసి ఇస్తానన్న విధంగా 3 నెలలది పెంచిన పెన్షన్ కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొటమరి బాబా ప్రసాద్, జనసేన నాయకుడు బండి రామకృష్ణ, పలువురు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ పంపిణీ రాష్ట్రం మొత్తం చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే. అలాగే కృష్ణా జిల్లాలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ చాలా ముమ్మరంగా కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో మార్నింగే స్టార్ట్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో 2,42,000 దాకా పెన్షన్లు ఉన్నాయి. ఆల్రెడీ మేము ఇప్పటికీ అంటే 7 o'clockకి ఆల్రెడీ 10.23% పంపిణీ కంప్లీట్ చేశాము. సో అన్ని ఎంపీడీఓ ఆఫీసెస్లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ప్రతి మా జిల్లా స్థాయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. సో చాలా గట్టిగా మానిటర్ చేస్తున్నాము. సో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఒక రోజులోనే వీలైనంత వరకు 100% కంప్లీట్ చేసేదానికి అన్ని చర్యలు చేపట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన మండల పరిధిలోని బల్లిపరు గ్రామంలో పట్టణ పరిధిలోని 9వ వార్డులో కృష్ణప్రసాద్ పింఛన పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. పెన్షన్ డబ్బులను స్వయంగా ఆయన పెన్షన్దారులకు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పెరిగిన పెన్షన్తో లబ్ధిదారులు ఎంతో ఆనందంలో మునిగి తేలుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల మరియు పట్టణ నాయకులు పాల్గొన్నారు. మరి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే దిశగా మరి ముఖ్యమంత్రి రావుగానే మొట్టమొదటిగా మరి తొలిగా సంతకం చేసినటువంటి ఫైల్ ఏదైతే ఉందో, మరి ఏదైతే పెన్షన్లు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారో ఆ సంతకాన్ని పెట్టి ఈ రోజున మరి 1వ తారీఖునే ఉదయం 5 గంటల నుంచే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మరి గతంలో హామీ ఇచ్చామో 3,000 నుంచి 4,000 పెంచుతామన్నారు. అదేవిధంగా మరి 3 నెలలకి ఎరియర్స్ ఏదైతే ఉందో మొత్తం కలిసి 7,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వికలాంగ పెన్షన్ ఏదైతే ఉందో మరి ఒక్కసారిగా దాన్ని 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచి వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బెడ్రీడ్ని అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల పెన్షన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో దానికి అనుగుణంగా పెంచినటువంటి పెన్షన్లన్నింటినీ కూడా తెల్లవారుజామునే ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ ఇచ్చి పెన్షన్లన్నింటినీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వైద్య ఆరోగ్య శాఖ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. అవనిగడ్డ సీతాయిలంక అంగన్వాడీ కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డయేరియా నిర్మూలన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డయేరియా నిర్మూలనకు ప్రత్యేక కృషి చేస్తున్నట్టు తెలిపారు. అతిసార బారిన అవనిగడ్డ నియోజకవర్గం పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ పరంగా డ్రైనేజీల పూడికతీత, త్రాగునీటి పరీక్షలు, పరిశుద్ధమైన తాగునీటి సరఫరాకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వేగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి రాహుల్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో మోదుమూడి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జన్ను, స్నేహ, ఎమ్మెల్హెచ్పీలు మౌనిక, భార్గవి, పిహెచ్సి సిబ్బంది, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి వ్యాధి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన మందులు వాడాలి, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆశా వర్కర్లు ఇంటింటి తిరిగి మీకు అవగాహన కల్పిస్తారు. అంచేత ఈ విషయాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించి
మన వీలైనంత వరకు మనకి ఇస్తున్న నీరు ఎంతవరకు సురక్షితమైందో తెలియదు. అంచేత వీలైనంత వరకు కాచి చల్లార్చిన నీరు తాగటం క్షేమదాయకం అన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇందాక చేతులు కడుక్కోవటం గురించి చాలా చక్కగా చూపించారు. ఎందుకంటే అది కూడా చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే మన క్రిములన్నీ కూడా మన చేతుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. దాంతోపాటు దోమలు ఈగలు చాలా ఎక్కువైపోయిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ దోమల వల్ల ఒకసారి మనకి డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంచేత ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేసుకోవటం, అది కేవలం ప్రభుత్వ బాధ్యతగానే భావించకుండా ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు కొంచెం పరిశుభ్రమైన రీతిలో మనం వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవం డ్రైనేజ్ అంటే డ్రైనేజ్ ఎందుకు జరగట్లేదంటే ఎవరింటి ముందు చెత్త తీసుకొచ్చి ఆ డ్రైన్లో పడేస్తాం, ఆ డ్రైన్లో పూడిపోతున్నాయి, అవేమో సాగే పరిస్థితి ఉంది. దాంతో మనకి ఇక్కడ దోమలు ఇవన్నీ కూడా బాగా వ్యాప్తి చెందే పరిస్థితి వస్తుంది. దానివల్ల రోగాలు ఇంకా పెరిగే పరిస్థితి వస్తుంది. అంచేత పరిశుభ్రత అన్నది ప్రధానమైన విషయం. మన శారీరక పరిశుభ్రత మనం ఎంత అందంగా అలంకరించుకుందాం అనుకుంటాం, అలాగే మన ఇల్లు మన పరిసరాలు కూడా అంత అందంగా ఉండే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం. దేశ సరిహద్దులో 2 రోజుల క్రితం జరిగిన వరద ముప్పులో కొట్టుకుపోయిన ట్యాంకర్లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ నాగరాజు భౌతిక గాయం స్వగ్రామానికి చేరుకుంది. పెడన మండలం చేవెంట్ర గ్రామంలో విషాదం నెలకొంది. ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్న నాగరాజు దేశ సరిహద్దుల్లో 2 రోజుల క్రితం జరిగిన వరద ముప్పులో కొట్టుకుపోయిన ట్యాంకర్లో ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ జవాన్ నాగరాజు భౌతిక గాయం స్వగ్రామమైన పెడన మండలం చేవెంట్ర గ్రామం చేరుకుంది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తదితరులు నాగరాజు భౌతికాయంపై పుష్పగుచ్చాలుంచి ఘనంగా నివాళులర్పించారు. నాగరాజు భౌతికాయం చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 5 రోజుల క్రితం ఏడాది బిడ్డ తొలి పుట్టినరోజు కావడంతో నాగరాజు రావాల్సి ఉందని సెలవు ఇవ్వకపోవడంతో రాలేదని అంటున్నారు. అప్పుడు సెలవు దొరికి ఇంటికి వచ్చిన నాగరాజు తమ కళ్ల ఎదుట ఉండేవాడని చెప్తున్నారు. చీమంట గ్రామానికి చెందిన సాదరపోయిన నాగరాజు 8 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్గా చేరాడు. అప్పటి నుంచి దేశ సరిహద్దుల్లో దేశం కోసం పనిచేస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం వివాహం కాగా ఏడాది పాప ఉంది. నాగరాజు భార్య ఉరిమి సచివాలయంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. యుద్ధ విమాన ట్యాంకర్లు నీటిలో మునిగిన ఘటనలో నాగరాజు గల్లంతైనట్లు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. బతికొస్తారని ఎదురు చూస్తున్న సమయంలో అతనిక లేడని మరోసారి అధికారికంగా సమాచారం అందడంతో నాగరాజు భార్య, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. దేశం కోసం పనిచేయడానికి వెళ్లిన నాగరాజు ఇలా హఠాత్తుగా చనిపోవడం చాలా బాధాకరమని, ఏడాది బిడ్డతో ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని నడపాలని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజుతో పాటు మరో 4 జవాన్లు కూడా ట్యాంకర్లో మునిగిన ఘటనలో మృతి చెందారు. కృష్ణా జిల్లా మొత్తం శోకసంద్రంలో మునిగిపోవాల్సిన రోజు. చాలా అన్ఫార్చునేట్గా నిన్న లడాఖ్లో షయోక్ రివర్లో జరిగిన ఈ వాటర్ డ్రౌనింగ్లో కృష్ణా జిల్లా పెడన మండలికి సంబంధించిన సాదరపోయిన నాగరాజు గారు తుదిశ్వాస విడవడం జరిగింది. దానికి సంబంధించి వారి భౌతిక కాయాన్ని ఇప్పుడు వాళ్ళ స్వగృహాన్ని దగ్గర తీసుకొని రావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భౌతిక కాయంని ఇక్కడ ఊరేగింపులో వాళ్ళ స్వగృహానికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ అంతిమ దర్శనం చేసి వారి ఆచారాల ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ ఆశయాల మేరకు నైటు ఇక్కడే బరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారంగా ఏమేమి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వాలి అవన్నీ చేసేదానికి ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మా రీచింగ్ మన ఇక్కడ పడిన వాళ్ళు కూడా ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సపోర్ట్ అండ్ ప్రేయర్స్ అండ్ సింపతీస్ ఫోన్ చేయడం ఆర్మీ చేస్తారండి ఫోను. తర్వాత ఫోన్ చేశారు. తర్వాత తన వెనకాల తన ఫ్రెండ్ ఉన్నాడు, సార్ ఉన్నారు, టచ్లో ఉంటున్నారు, మాకు ఫోన్ చేస్తున్నారు. కానీ చాలా బాధాకర విషయం అండి. చాలా మంచి వ్యక్తి, గ్రామంలో కూడా చిన్న బ్యాడ్ లేదండి. తన ఇంటికి వచ్చినా కూడా తన తండ్రి వెనకాల తిరుగుతూ ఉంటూ వ్యవసాయం పనులను కూడా చాలా చురుగ్గా చేస్తాడు. వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ చెట్లు పెడదామన్న, మొక్కలు నాటుదామన్న, ప్రకృతి గురించి చేయాలి, మాధవ సేవ చేయాలని, సేవ కూడా బాగా చేయాలని ఆయనకి చాలా దృఢ సంకల్పం ఉందండి. తన మంచితనమే ఇవాళ దేశం కోసం ఏదో చేయాలన్నాడు. ఈ రకంగా బలవుతాడని మమ్మల్ని అందరూ ఇంత అన్యాయం చేస్తాడని మేము కల్లా కూడా ఊహించలేదండి. ఇంట్లో చేస్తున్నాడు
వస్తానన్నాడు. మేమే వచ్చిన రోజుల నుంచి ఆఫ్ చేస్తాం. ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ వస్తున్నారు. భరోసా ఇంకా లేదు. ఇప్పుడు దగ్గర నుంచి ఆటో పోలీస్ కూడా ఆటో హాస్పిటల్ వస్తారన్నాడు. మరి కలెక్టర్ గారు అక్కడికే గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చాడని మాకు అన్నాడు. మరి ఇక్కడ వస్తారో లేదనేది మనకైతే ఇంకా తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఆర్మీ కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత అలా ఎంతమంది పిల్లలకి? నాకు ఒక పాప, ఇద్దరు బాబు. ఇద్దరు బాబు కూడా ఆర్మీ పెద్ద ఆయన ఒక పాప, ఈయన పాప. ఇద్దరు కూడా సంవత్సరం. ఏం రాదు ఇంకా. చల్లపల్లిలో శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం 6వ వార్షికోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చల్లపల్లిలో శ్రీ సంపటాలమ్మ తల్లి ఆలయం సమీపంలో శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం 6వ వార్షికోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యం, మాలిక, పురోత్తమ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అభిషేకాలు చేశారు. వార్షికోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్న సమారాధనను అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం, శీలం, అశ్వినిలు ప్రారంభించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.